మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపి అతిపెద్ద అమావాస్య సోమవారం చాలా పవర్ఫుల్ గనుక ఈ అమావాస్య రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా తిన్నా కష్టాలు తప్పవు, లేనిపోని సమస్యలు వస్తాయి. అంతేకాదు రకరకాల బాధలని అనుభవించాల్సి వస్తుంది. చేతిలో చిల్లి గవ్వలేక అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. మరింతకీ ఈ అమావాస్య రోజు ఏ కూడలను తినకూడదు, ఏ కూడలు తినాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలు తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ వీడియోను ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో భక్తితో హరహర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. ఈ అమావాస్య రోజు మొదటిగా చేయవలసిన పనులేంటి అంటే కనుక సూర్యోదయానికి ముందే మీరు నిద్రలేవండి. చక్కగా నిద్రలేచిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా ఊడ్చేసుకుని వాకిలంతా కూడా శుభ్రంగా నీటితోటి కడుక్కోండి. ముగ్గు మాత్రం వేయవద్దు. అమావాస్య రోజు ముగ్గు వేయకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు పితృదేవతలు ఇంటికి వస్తారు. పితృదేవతలు కూడా ప్రేతాలతోనే సమానం గనుక ముగ్గు వేస్తే వారు ఇంట్లోకి రాలేరు గనుక అమావాస్య రోజు ముగ్గులు వేయకూడదని శాస్త్రాలలో చెప్పారు. ఈరోజు చక్కగా ఉదయాన్నే స్నానం చేసుకుని శివయ్యకి పూజలు చేసుకోండి. ఈరోజు ఆడవారు మగవారు అందరూ కూడా పసుపు లేదా తెలుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. కానీ సుమంగళి స్త్రీలు మాత్రం బొట్టి తెలుపు కాకుండా ఆ తెలుపు మీద డిజైన్ ఉన్న వస్త్రాలు వేసుకోవాలి. చీర కట్టుకునేవారైతే అంచు ఉన్న తెలుపు రంగు చీరలనే కట్టుకోవాలి. ఇలా ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే శివయ్య అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకుని మీరు ఒక్క చెట్టుని తాకితే చాలు, మీకు ఉన్నటువంటి ప్రతి దోషం, ఆర్థిక బాధలు, లేదంటే ఆరోగ్య సమస్యలు ఏదన్నా ఉన్నా, సంతాన సమస్యలు ఉన్నా, లేదంటే లక్ష్మీదేవి కటాక్షం మాకు కొంచెం తగ్గింది అనుకున్నా కానీ మీరు ఈ చెట్టుని తాకితే సరిపోతుంది. ఆ చెట్టు ఏంటి అంటే కనుక మామిడి చెట్టు. అవునండి, మామిడి చెట్టు దగ్గరికి మీరు వెళ్ళే ముందు శుభ్రంగా మీరు స్నానం చేసేయండి. ఈరోజు స్నానం చేసిన తర్వాత నలుపు రంగు వస్త్రాలు ధరించకండి. మిగతా వర్ణంలో ఉండే ఎరుపు కానీ పసుపు కానీ ఆకుపచ్చ కానీ ఇలా మిగతా వర్ణంలో ఉండే ఏ వస్త్రాలనైనా కూడా ధరించుకుని చక్కగా వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు నీళ్లలో చిటికిడు కుంకుమ వేసుకొని ఆ కుంకుమ నీళ్లను మామిడి చెట్టు మొదట్లో పోసుకొని మామిడి చెట్టు చుట్టూతా 3 ప్రదక్షిణలు చేసి మామిడి చెట్టుని 11 సార్లు తాకి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. కుదిరితే మామిడి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చెయ్యండి. ఇదంతా చెయ్యలేని వారు జస్ట్ మామిడి చెట్టును 11 సార్లు టచ్ చేసేసి తిరిగి వచ్చేయండి చాలు. మామిడి చెట్టు మనకి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు మామిడి చెట్టును తాకండి, చాలా మంచి జరుగుతుంది. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. అన్ని అమావాస్యల కంటే ఈ సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సోమవారం అంటే శివునికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి సోమవారం వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ సోమవతి అమావాస్య అంటే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. శివలింగం ఉంటే ఇంట్లోనే అభిషేకం చేయండి. ఈ రోజున చేసే శివ పూజల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. మీ ఇంటిపై శివుని ఆశీర్వాదం ఉంటుంది. ఈశాన్య మూలను ఈశ్వరుని దిశగా పరిగణిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారు. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య నాడు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆవు పాలతో అభిషేకం చేస్తే మీ ఇంట్లో కష్టాలు లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమావతి అమావాస్య అంటారు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. సోమావతి అమావాస్య శివరాత్రి కంటే గొప్ప పర్వదినము.
కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ ఘనాలలో కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ ఘనాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తోంది. ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. శివ పురాణంలో రుద్రకంఠంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది. ఇక ఈ రోజు మీరు ఉదయం సాయంత్రం ఇంట్లో స్నానం చేసే సమయంలో కొన్ని పదార్థాలను ఆ నీటిలో కలుపుకుని గనక స్నానం చేస్తే గంగా స్నానం చేసిన పుణ్యంతో మీ సుడి తిరగడం ఖాయం. మీకున్న కష్టాలు, మానసిక ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. వద్దన్నా సరే ధనం మీ ఇంట్లోకి ప్రవహిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. ఏం లేదు, మీరు స్నానం చేసే నీటిలో 7 లేత వేపాకులను గాని లేదా గంగాజలం గాని ఇవేవి దొరకకపోతే కనీసం ఒక చెంచా పసుపును గాని వేసుకుని స్నానం చేయాలి. ఈ మూడింటిలో ఏది వేసుకున్నా అద్భుతమైన ఫలితాలుంటాయి. మొదటిది 7 లేత వేపాకులు. మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే రేపు ఉదయాన్నే వెళ్ళి 7 లేత వేపాకులను కోసుకురండి. ఆ వేపాకులను మీరు స్నానం చేసే బకెట్ నీటిలో వేయండి. వేపకు శాస్త్రీయంగా మరియు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. వేప అంటే సాక్షాత్తు గ్రామదేవత స్వరూపం, ధన్వంతరి స్వరూపం. ఈ 7 లేత వేపాకులు నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయడం వల్ల మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది. మీ చర్మ వ్యాధులు పోవడమే కాకుండా శరీరానికి ఒక నూతన ఉత్తేజం, ఉల్లాసం లభిస్తాయి. మీ శరీరంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. ఒకవేళ మీకు వేపాకులు దొరకకపోతే రెండో మార్గం ఏంటంటే గంగాజలం. పూజా సామాగ్రి దొరికే దుకాణాల్లో గంగాజలం బాటిల్స్ దొరుకుతాయి. ఆ గంగాజలం బాటిల్ను తెచ్చుకుని అందులో నుండి కేవలం 5 చుక్కల గంగాజలాన్ని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకోండి. గంగాజలానికి ఉన్న శక్తి మీకు తెలుసు కదా, అది ఎన్ని సంవత్సరాలైనా పాడవదు మరియు అన్ని పాపాలను కడిగేస్తుంది. ఈ పవిత్రమైన అమావాస్య రోజున 5 చుక్కల గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే మీరు గంగానదిలో స్వయంగా స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. దీనివల్ల మీకు ఉన్న అపమృత్యు దోషాలు అంటే అకాల మరణం సంభవించే గండాలు ఏవైనా ఉంటే అవి వెంటనే తొలగిపోతాయి. జాతక దోషాలు పోయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక ఈ 2 పదార్థాలు అందుబాటులో లేనివారు 3వ మార్గంగా పసుపును వాడుకోవచ్చు. మన ఇంట్లో వంటింట్లో ఉండే పసుపు సామాన్యమైనది కాదు, అది మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైనది. 1 స్పూన్ పసుపును లేదా కనీసం చిటికెడు పసుపును మీరు స్నానం చేసే నీటిలో కలుపుకోండి. పసుపు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల మీ శరీరానికి ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. నరదిష్టి, నరఘోష వంటివి ఏవైనా ఉంటే అవి పటాపంచలైపోతాయి. మీరు అపర కోటీశ్వరులు కావడానికి కావాల్సిన ధన కటాక్షం ఈ పసుపు స్నానం వల్ల లభిస్తుంది. అయితే ఇలా ఈ పదార్థాలు వేసుకుని స్నానం చేసే సమయంలో ఒక మంత్రాన్ని జపించాలి. మీరు తలపై నీళ్లు పోసుకునేటప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని కనీసం 3 సార్లు పఠించండి. ఈ శ్లోకం పఠిస్తూ స్నానం చేయడం వల్ల భారతదేశంలోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసిన పుణ్యం, అలాగే గంగా స్నానం చేసిన పుణ్యఫలం మీకు దక్కుతుంది. ఇంత పెద్ద శ్లోకం మాకు రాదు అనేవారు 3 సార్లు గంగా 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 అని అనుకుని స్నానం చేసినా సరిపోతుంది. ఈ అమావాస్య రోజున
ఇలా ఈ పదార్థాలు నీటిలో కలుపుకొని స్నానం చేయడం వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కేవలం 1 గంటలోనే మీకు మార్పు కనిపిస్తుంది. మీ మనసులో ఉన్న భయం పోతుంది. మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. అపమృత్యు దోషాలు పోయి ఆయుష్ పెరుగుతుంది. అకాల మరణం అనేది మీ దరి చేరదు. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ బాడీకి నూతన ఉత్తేజం వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇలా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈ అమావాస్య రోజున చేసే ఈ చిన్న స్నాన పరిహారం మీ 7 జన్మల దరిద్రాన్ని కడిగేస్తుంది. ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. కనుక మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని చెప్పండి. అందరూ ఈ పద్ధతిలో స్నానం చేస్తే మీ ఇల్లంతా సుఖశాంతులతో నిండిపోతుంది. లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఇక మీకన్ని శుభాలే జరుగుతాయి. ఇక ఈ అమావాస్య రోజు ఏ కూర వండకూడదు, ఏ కూర వండాలి అనే విషయానికి వస్తే, ఇంట్లో ఆడవాళ్ళు సహజంగా ఇలాంటి ముఖ్యమైన పర్వదినాలలో నాన్ వెజ్ ఒక్కటి తినకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ నాన్ వెజ్తో పాటుగా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు కూడా తినకూడదు అని చెప్పి చాలామందికి తెలియదు. మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఈ చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు చేయడం వల్ల మీరు చేసినటువంటి పూజకు ప్రతిఫలం అనేది దక్కకుండా పోతుంది. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా ఆడవారు తెలుసుకోవాలి ఏ కూర వండకూడదు అని చెప్పి. ఈ అమావాస్య రోజు ప్రత్యేకంగా వంకాయ అనేది నిషిద్ధం. వంకాయ అనేది ఎట్టి పరిస్థితులలో ఈరోజు వండుకోకూడదు. అలాగే నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితులలో వండుకోకూడదు, తినకూడదు, ఇంటికి కూడా తెచ్చుకోకూడదు. తర్వాత వచ్చేసి కాలీఫ్లవర్. మనం కాలీఫ్లవర్ గోబీ మంచూరియా అని చెప్పి, లేదంటే కాలీఫ్లవర్ పకోడీ అని చెప్పి పిల్లలకి ఇష్టం అని చెప్పి, అలాగే హెల్త్కి కూడా మంచిదని చెప్పి వండుతూ ఉంటారు. కానీ ఈ అమావాస్య రోజు దీన్ని మాత్రం వదిలిపెట్టేసేయండి. తర్వాత వచ్చేసి క్యారెట్. క్యారెట్ ఆరోగ్యానికి కానీ కళ్ళకి కానీ చాలా మంచిది. కానీ క్యారెట్ అనేది ఈ ఒక్క అమావాస్య రోజు వండుకోకూడదు. తర్వాత కాకరకాయ. కాకరకాయ మనకి ఆరోగ్యానికి, ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. కానీ ఈ ఒక్క రోజు తినకూడదు. తర్వాత వచ్చేసేసి కోడిగుడ్డు. మనకి కోడిగుడ్డు అనేది వెజ్ అని, మంచిదని, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని ప్రతి ఒక్కరూ కూడా ఈ మధ్య తింటున్నారు. కోడిగుడ్డు ప్రోటీనే, కానీ ఈ అమావాస్య రోజు మాత్రం తినకూడదు. అలాగే ములక్కాయ. ములక్కాయ అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. ములక్కాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక రకాలైన పోషక విలువలతోటి ఉంటుంది. కానీ ఈ ఒక్క రోజు మాత్రం ములక్కాయ తినకూడదు. తర్వాత వచ్చేసి క్యాబేజ్ అన్నమాట. క్యాబేజీ చాలామంది కూడా ఆరోగ్యానికి మంచిదని చెప్పి, పోషకాలు ఎక్కువ ఉంటాయని చెప్పి తింటారు. కానీ ఒక్కరోజు వద్దండి. తర్వాత వచ్చేసి బూడిద గుమ్మడికాయ. ఇప్పుడు ఆరోగ్యరీత్యా ప్రతి ఒక్కరు కూడా బూడిద గుమ్మడికాయ వెయిట్ లాస్ అవ్వడానికి జ్యూస్ రూపంలో తాగుతూ ఉన్నారు. విడి రోజుల్లో తాగొచ్చు, కానీ అమావాస్య రోజు మాత్రం బూడిద గుమ్మడికాయ కానీ, లేదంటే తీపి గుమ్మడికాయ కానీ ఇంటికి తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం చేయకూడదు. అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయ కట్టుకోవాలి అంటే దానికి ముందు రోజు తెచ్చుకోండి. కానీ అమావాస్య రోజు తెచ్చుకోవడం అంత మంచిది కాదు. తరువాత వచ్చేసి సొరకాయ. సొరకాయ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. తరువాత పొట్లకాయ. పొట్లకాయ మనకి పాము ఆకారంలో పొడవుగా ఉంటుంది. మనకి ముఖ్యమైన పర్వదినాలలో ఇలాంటి అమావాస్య అప్పుడు పొట్లకాయ కూడా ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం అనేది చేయకూడదు. తర్వాత వచ్చేసి గోరు చిక్కుడు కానీ, విత్తనాల చిక్కుడు కానీ ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. చాలామంది పీచు పదార్థం, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి గోరు చిక్కుడు తింటారు. విడిగా మంచిదే, కానీ అమావాస్య రోజు మాత్రం చిక్కుడు వద్దు. వీటితో పాటుగా ఈరోజు నాన్ వెజ్ కూడా పొరపాటును కూడా తినకూడదు. అంటే మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, గుడ్లు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు టచ్ చేయకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా నీటిని స్వీకరించకూడదు. సాధారణంగా ఆదివారం రోజు అందరూ మాంసం దుకాణాల దగ్గరకు వెళ్ళి మాంసము, చేపలు ఏదో ఒకటి కొని తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు. ఆ కూర మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ సోమవారం రోజు తింటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అలా మిగిలిపోయిన నాన్ వెజ్ కూడా ఈరోజు తినకూడదు. ఈరోజు ఫ్రెష్గా వండిందైనా, లేకపోతే ముందు రోజు మిగిలిందైనా, ఏ రూపంలోనూ కూడా ఈరోజు మాంసాహారం అనేది తినకూడదు. కాదని నాన్ వెజ్ తిన్నారంటే మాత్రం భవిష్యత్తులో ఎన్ని ఘోరాలు జరుగుతాయో చెప్పలేము. పరమేశ్వరుడి ఆగ్రహానికి గురవుతారు. ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకు వస్తాయి. కనుక
దయచేసి ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. మరి ఈ అమావాస్య రోజు ఇన్ని తినకూడదు అని చెప్పారు కదా, మరి ఏం తినాలి అని చాలామంది అడుగుతారు. వీటిని మినహాయించి మిగిలిన కూరలు తినొచ్చు. అంటే పప్పు, సాంబార్లో కూడా కాస్త దోసకాయ వేసుకుని, కొంచెం 2 టమాటాలు కోసుకుని సాంబార్ పప్పు వేసుకుని కాచుకోవచ్చు. ఇలా వీటిని మినహాయించి ఒక్కరోజు ఏదో ఒక కూర వండుకోవడానికి ట్రై చేయండి. ఈ నియమాలు పాటిస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా మీపై ఉంటుంది. ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఈ అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయని కట్టుకోండి. గుమ్మడికాయ అంటే మహాలక్ష్మి స్వరూపం. ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలే ఉండవు. అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకుని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టి ధూపం వేయండి. గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద ముక్కను కట్టుకోండి. అలాగే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీపై నరదిష్టి పడకుండా మీరు చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి. చాలామంది మేము పోయిన నెల అమావాస్యకి కాలికి నల్లదారం కట్టాము కదా, ఇప్పుడు మళ్ళీ కట్టాలా అని అడుగుతూ ఉంటారు. మీరు కాలికి కట్టిన నల్లదారం పవర్ నెల రోజులలో పోతుంది కనుక నెల ప్రతి అమావాస్యకి నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి మళ్ళీ కట్టుకుంటే మంచిది. దిష్టి తగలకుండా ఉంటుంది. ఎప్పుడో ఒక్కసారి వచ్చే ఈ సోమవతి అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని, అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు. అదే కొన్ని తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం దరిద్రం వెంటాడుతుందట. కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజు మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఈ అమావాస్య రోజున గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు. అలాగే తులసి ఆకులను తుంచకూడదు. అమావాస్య నాడు దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. ఈ సోమవతి అమావాస్య రోజున మహిళలందరూ రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఎందుకంటే మన మీద పడే చెడు దృష్టి అంతా మన తల వెంట్రుకలకు అతుక్కుని ఉంటుంది. కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అది కూడా షాంపూలేమీ లేకుండా చేయాలి. లేకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు తలకు నూనె పెట్టుకోకూడదు. నూనె అంటే శనిదేవుని స్వరూపం కాబట్టి ఈ రోజున తలకు నూనె పెట్టుకుంటే అష్టమ శని దోషాలు వెంటాడుతాయి. అలాగే ఈ అమావాస్య రోజున భార్యాభర్తలిద్దరూ శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి అమావాస్య నాడు కలయికతో బిడ్డ జన్మిస్తే శారీరక వైకల్యంతో జన్మించవచ్చు. బియ్యం, కందిపప్పు, గోధుమలను ఈరోజు కొనకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు మీ వాకిలిని శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి ఉంచాలి. అంతేకాని ఇంటి ముందు మాత్రం ముగ్గు వేయకండి. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు ఉంటే దుష్ట శక్తులు మీ ఇంట్లోకి అడుగు పెడతాయి. కాబట్టి అమావాస్య నాడు ఇంటి ముందు ముగ్గు వేయకండి. అలాగే ఈ అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పెరుగన్నం నైవేద్యంగా పెడితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ డబ్బు సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ అమావాస్య నాడు అమ్మవారికి నిమ్మకాయ దండలు సమర్పించినా, గుడిలో రాహుకాలంలో నిమ్మకాయ దీపం వెలిగించినా మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. అమావాస్య రోజున ఎక్కువగా దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఈ అమావాస్య సాయంత్రం సమయంలో పిల్లలను బయటకు తీసుకురాకూడదు. ఈ అమావాస్య నాడు చీమలకు పంచదారను ఆహారంగా వేయండి. ఇలా చేస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఈ రోజు మర్చిపోకుండా ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. ₹1,00,00,000 రూపాయలు దొరుకుతాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఎందుకంటే ఈ 2 వస్తువులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు. అమావాస్య రోజున మీరు తీసుకొచ్చుకోవలసినటువంటి ఈ వస్తువులు విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి అలాగే శివపార్వతులకు ఇష్టమైనటువంటి వస్తువులు.
మీకున్నటువంటి కష్టాలను, కీడుని, దోషాలని తొలగించేటటువంటి శక్తిని ఈ వస్తువులు కలిగి ఉంటాయి. మరి ఆ వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి కందిపప్పు. ఈ కందిపప్పు చాలా శక్తివంతమైనవి, కొన్ని గ్రహాలకు అంకితం చేయబడినది. కందిపప్పును తీసుకొచ్చుకోవడం వల్ల గ్రహాలనేవి మనకు అనుకూలంగా ఉంటాయి, అనుకూలంగా మారతాయి. మన జాతకంలో ఉన్నటువంటి కీడును, దోషాలను, మన కష్టాలను తొలగించడానికి కందిపప్పు ఉపయోగపడుతుంది. ఈ పప్పు మన నిత్యావసర వస్తువుల్లో ఒకటి. పిల్లలవ్వచ్చు, పెద్దలవ్వచ్చు, చక్కగా పప్పులో ఏంటంటే మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి ఆ పప్పును మీరు తీసుకొచ్చుకొని చక్కగా వండుకొని మీరు ప్రతిరోజు కూడా వంటల్లో వాడుకోవచ్చు, కూర వండుకొని తినవచ్చు. లేదా ఈ పప్పులు ఎవరికైనా దానంగా ఇచ్చినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. గనక ఈరోజు కందిపప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. 1 కేజీ లేదా అర కేజీ, ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎంతో కొంత పప్పును కొని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇక తర్వాత రెండవ వస్తువు ఏంటంటే రాళ్ళ ఉప్పు. దీన్ని రాక్ సాల్ట్ అంటారు, గళ్ళుప్పు అంటారు, దొడ్డుప్పు అంటారు. ఈ ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పుకు ఎప్పుడూ కూడా అతేంద్రియ శక్తులనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని, అంటే రాక్ సాల్ట్ ప్యాకెట్ని చిన్నది ఒకటి తెచ్చుకోండి. మెత్తటి సాల్ట్ కాదండి, రాళ్ల ఉప్పు మాత్రమే తెచ్చుకోవాలి. అంటే గట్టి గళ్ళుప్పు అంటారు కదా, అది తీసుకొచ్చుకోండి. అది తీసుకొచ్చుకోవడం వల్ల ఆ రూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అంటే ఏదో ఒక రూపంలో మీకు బాగా కలిసి వస్తుంది. అది తీసుకొచ్చుకొని మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. తెచ్చుకున్న ఉప్పును ఒక మట్టి పాత్రలో లేదా గాజు పాత్రలో వేసి అందులో ఒక చిటికడంత కుంకుమ, అలాగే ఒక 5 రూపాయల బిళ్ళ, 1 స్పూను నల్ల ఆవాలు వేసేసి ఆ ఉప్పుని మీరు ఒకసారి మీ ఇంట్లో అంతా కూడా తిప్పేసేసి తర్వాత ఆ ఉప్పుని మీ ఇంటి గుమ్మానికి గడప దగ్గర, అంటే బయట వైపు ఎడమ పక్కన పెట్టేసేసేయండి. అలా పెట్టడం వల్ల నరవిష్టి నుంచి, అలాగే మీకు జాతకంలో ఏదైనా దోషం ఏదన్నా ఉన్నా కూడా ఇంట్లో తిప్పినప్పుడు, అలాగే బయట ఉంచినప్పుడు కూడా ఏదైనా చెడు మీ ఇంట్లో ఉన్నా కూడా ఆ చెడు మొత్తాన్ని ఈ ఉప్పు కుంకుమ చెడుని లాగేసి, నరదిష్టిని లాగేసి మంచి చేస్తాయి. ఆవాలు కూడా చాలా శక్తివంతమైనవి. 5 రూపాయల బిళ్ళ ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి బయట వైపు పెట్టేసేసి మరుసటి రోజు ఆ ఉప్పు పాత్రని తీసేసి పారే నీళ్లల్లో పోసేసేయండి. 5 రూపాయల బిళ్ళను మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా పరిహారం చేసుకోండి. లేదు మేము పరిహారం చెయ్యము అనేవారు మాత్రం ఉప్పును కొనేసి చక్కగా వంటల్లో అయినా వాడుకోవచ్చు. పరిహారమైనా చేసుకోవచ్చు, లేదా వంటల్లో అయినా వాడుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఉప్పును మాత్రం తప్పకుండా కొనండి. ఇంకా తరువాత ఆవాల ప్యాకెట్ కూడా ఈరోజు ఒకటి తీసుకొచ్చుకోండి. ఆవాలు చాలా శక్తివంతమైనవి. చిన్నగా ఉన్నా కూడా మన కష్టాలను, దోషాలను, దిష్టిని, నరఘోషను, ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కలిగించడానికి ఆవాలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. ఆవాలను మీరు తాలింపు దినుసుల్లో వేసుకోవచ్చు. ఇక మరుసటి 4వ వస్తువు ఏంటంటే అత్తరు. అత్తరు సీసాని కూడా ఈరోజు రాత్రిలోపు కొని తీసుకొచ్చుకుని చక్కగా దేవుడి గది ముందు, అంటే దేవుడికి పూజ చేసేటటువంటి పూజ గది ముందు, గుమ్మాల దగ్గర, గడపల దగ్గర, కిటికీల దగ్గర, ఇంట్లో కూడా ఈ అత్తరును చల్లుకోండి. బీర్వాలో కూడా చల్లుకోండి. ఈ అత్తరు సువాసనకి ఏంటంటే లక్ష్మీదేవి తల్లి వెతుక్కుంటూ మరీ మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. తర్వాత శివునికి ఎంతో ఇష్టమైనటువంటి విభూది కూడా ఈరోజు తెచ్చుకోవాలి. విభూదిని కొనైనా తెచ్చుకోవచ్చు, లేదా ఈ అమావాస్య అంటే శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి మీ ఇంటికి దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసేసి చక్కగా మనం గుదిలో పంతులు గారిని అడిగితే కాస్తంత విభూదిని పెట్టమని అడిగితే విభూదిని పెడతారు. ఆ విభూదిని తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకోవడం వల్ల సాక్షాత్తు ఆ శివ పార్వతులు మీ ఇంటి లోపలికి ఆ విభూది రూపంలో అడుగు పెడతారు. ఇల్లు పవిత్రమవుతుంది. ఆ విభూదిని రోజు కూడా మీరు నుదుటిను పెట్టుకోవచ్చు, స్నానం చేసి నీటిలో వేసుకోవచ్చు. ఇలా ఈరోజు విభూదిని ఇంటికి తెచ్చుకుంటే అనారోగ్య సమస్యలు పోతాయి, మీకు బాగా కలిసి వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తర్వాత వస్తువు జీలకర్ర. జీలకర్ర అనేది ముఖ్యంగా జాతక దోషాలను తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. మనకు ఆరోగ్యపరంగా కూడా జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమందికి విపరీతంగా బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు పరగడుపున ఒక చెంబుడు నీటిలో లేదా ఒక గ్లాసుడు నీటిలో 1 స్పూను జీలకర్ర వేసుకుని చక్కగా కషాయం లాగా కాసుకుని తాగటం వలన మీరు బరువు తగ్గుతారు. అందులో 1 స్పూను తేనె వేసుకుని కలుపుకుని కాస్త ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుని కూడా తాగవచ్చు. కాబట్టి జీలకర్రను అలాగైనా చేసుకోవచ్చు, లేదంటే మీరు కూడల్లో కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు జీలకర్ర కొని ఇంటికి తెచ్చుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఇక అనంతరం ఇవి కాకుండా ఈ అమావాస్య రోజు ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ధనియాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఇంటికి ధనియాలు తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ధనియాలకు అతీత శక్తి ఉంటుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ధనియాలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం వంటల్లో వాడుకోవచ్చు, వాటితో పరిహారాలు కూడా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, చాలామంది బంగారం తాకట్టు పెట్టి బంగారం తాకట్టులో పెట్టాము, మా దగ్గరికి రావట్లేదు, విడిపించుకోవాలంటే విడిపించుకోలేక ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ అమావాస్య రోజున ఒక స్పూను ధనియాలను తీసుకుని చేతిలో పట్టుకుని గట్టిగా సంకల్పం చెప్పుకుని ఆ ధనియాలను రావి చెట్టు దగ్గర పడేస్తే ఖచ్చితంగా తాకట్లో ఉండే బంగారం మన దగ్గరికి వస్తుంది. ఇది చాలా మంచి పరిహారం. ధనియాలే కదా అనుకోకండి, ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. ధనియాల వల్ల ఎన్నో పరిహారాలు సిద్ధించాయి. చాలా మంది కూడా ధనియాలతో పరిహారం చేస్తారు. కాబట్టి మీరు కూడా ఇంటికి ధనియాలు తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలా ధనియాల వల్ల కూడా మనకు ఒక రకంగా లక్ష్మీదేవి ప్రవేశం అనేది జరుగుతుంది. ఆ తల్లి ఇంట్లోకి రావడం అనేది మనమే మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పచ్చు. కనుక ఈరోజు ధనియాలు కొని తెచ్చుకోండి. బంగారం తాకట్లో ఉన్నవారు తప్పనిసరిగా ఇప్పుడు చెప్పిన పరిహారం చేసుకోండి. ఈ అమావాస్య రోజు మీరు తెచ్చుకోవలసినటువంటి వస్తువులైతే ఇవే, అంటే కందిపప్పు, అలాగే అత్తరు, విభూది, రాళ్ల ఉప్పు, ఆవాల పాకెటు, అలాగే జీలకర్ర, ధనియాలన్నమాట. కానీ ఒక్క విషయం, మీరు ఈ వస్తువులన్నీ తెచ్చుకోవాల్సినటువంటి పని లేదు. ఇందులో ఏదైనా 2 వస్తువులు మీరు ఈ అమావాస్య రోజున తెచ్చుకోండి చాలు. అంటే మీకు ఏవి అవసరమో అవి ఒక 2 తెచ్చుకోండి సరిపోతుంది. ఈ వస్తువులు తెచ్చుకోవడం వలన డబ్బు చేతికి అందుతుంది, మీకు బాగా కలిసి వస్తుంది. ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది. ఈ వస్తువులన్నీ తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇందులో ఏదన్నా 2-3 రకాల వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇవన్నీ మీకు అవసరమైనటువంటి వస్తువులే కాబట్టి మీరు చూసుకుని మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి తీసుకొచ్చుకోండి. దీనివల్ల మీకు బాగా మంచి జరుగుతుంది కాబట్టి ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ అమావాస్య రోజు బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రావాలి. అలాగే గుర్తుపెట్టుకుని ఈ వస్తువులని తీసుకొచ్చుకోండి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది కోట్ల రూపాయలతోటి. మీ ఇంటికి ఉన్నటువంటి చెడు దోషాలు మొత్తం తొలగిపోతాయి, మీకు విపరీతంగా కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా ఇలా ఈ వస్తువులు కొని తెచ్చుకుని సంతోషంగా జీవించండి. పద్మావతి అమావాస్య వెనక ఒక కథ ఉంది. శ్రీ మహావిష్ణువు తన నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహము చేశాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమెయే దాక్షాయణి. శ్రీ మాతా సతీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది. ఒకసారి సతీ తండ్రి అయిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. అది ఎలా అంటే, పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కూడా వచ్చింది. ఆ నాట్యం చూడడానికి ముక్కోటి దేవతలు వస్తారు. దక్షుడు కూడా అలా శివుడు నాట్యం చూడడానికి వచ్చేవాడు. దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. అయితే ఒకరోజు శివుడు వీలు లేక దేవతలందరినీ ముందు సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు. కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు. పరిచ్యాది మహర్షులు దక్షుడికి హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల వారు సతీదేవికి తన తండ్రి ఓ పెద్ద యజ్ఞం తలపెట్టబోతూ ఉన్నాడని తెలియజేస్తాడు. యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుణ్ణి యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. దానికి శివుడు పిలవని పేరంటానికి వెళ్ళటం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రథమగణాన్ని పంపించాడు. సతీదేవి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెని చూసి దగ్గరకు వచ్చి పరమశివుణ్ణి నిందించాడు. అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు, చాలా సంతోషం అన్నాడు. అలా శివుణ్ణి నానా రకాలుగా నిందించాడు. ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ పరమశివుడి గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాడి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది. దాంతో సతీ అగ్నిగుండము దగ్గరకు వెళ్ళి యోగాగ్నిలో కూర్చొని తనను తాను దహనం చేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు
ఆగ్రహోద్రగ్రుడయ్యాడు. వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడి మీదకి దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుడి మనసు కరిగిపోయింది. అప్పుడు శివుడు, ఓ చంద్రదేవ, రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నది. ఆ రోజున గనుక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడవు అవుతావని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అనే పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇది సోమావతి అమావాస్య వెనుక ఉన్న కథ. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.